నమస్తే, నా పేరు కార్తిక్. ఏవీ కాలేజ్లో LLB సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏవీ కాలేజ్లో కొంతమంది రాజకీయ వ్యక్తులు, వాళ్ళ బంధువులు ఈ కాలేజ్ని దోచుకుందామనే కుట్రలో ఎన్నో రకమైన పనులు చేస్తున్నారు. కాలేజ్ని ప్రైవేట్ చేయాలనో లేదంటే కాలేజ్ని అటానమస్ చేయాలనో ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఏవీ కాలేజ్లో ఈ కాలేజ్ని స్థాపించింది రాజాబహదూర్ వెంకటరామరెడ్డి గారు. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సొసైటీని స్టార్ట్ చేసింది రాజాబహదూర్ వెంకటరామరెడ్డి గారు. ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థులకి, బడుగు బలైన విద్యార్థులకి విద్య అందాలనే ఒక ఉద్దేశంతో ఈ కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడం జరిగింది. దాన్ని గుర్తించి అప్పుడున్న ప్రభుత్వం 7 ఎకరాల 12 గుంటల భూమిని సిటీ సెంటర్లో ఈ ఎడ్యుకేషన్ సొసైటీకి అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుండి యూజీసీ నుంచి కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కాలేజీలో ప్రతి ఒక్క బిల్డింగ్ కట్టడానికి, యూజీ కానీ పీజీ కానీ మన లా బిల్డింగ్ కట్టడానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా యూజీసీ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని అనుసుగా తీసుకొని ఈ ఏవీ కాలేజ్ మేనేజ్మెంట్ ఈ రాజకీయ బలంతో, పైసలు ఉన్నాయనే అహంకారంతో కాలేజీని ప్రైవేట్ చేసుకుంటే వీళ్ళు ఇంకా లబ్ధి పొందొచ్చు అనే ఒక ఆలోచనతో గౌతమి రెడ్డి అనే ఒక కరస్పాండెంట్, మన కొండవిశ్వేశ్వరరెడ్డి వాళ్ళ చెల్లెలు ఒక రాజకీయ పలుకుబడి పెట్టుకొని కాలేజ్ని ప్రైవేట్ చేద్దామనే ఒక ఆలోచనతో ఈ కాలేజ్ని అటానమస్ చేయాలి, లేకపోతే కాలేజీలో ఉన్న కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేయాలని చెప్పేసి కుట్రతోని 2013లో నుంచే ఈ కాలేజీలో అనేకమైన అన్యాయాలు చేయడం జరిగింది. ఈ కాలేజీలో ఫార్మసీ ఇంజనీరింగ్ కాలేజ్ కడుతున్నా అని చెప్పేసి గవర్నమెంట్కి తప్పుడు లెక్కలు 2 కోట్ల తప్పుడు లెక్కలు చూపించింది. అదేవిధంగా కాలేజ్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్పేసి 8 లక్షలు అదనంగా తప్పుడు లెక్కలు చూపించడం జరిగింది. ఆడిట్ ఎంక్వైరీ చేస్తే, సీసీ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ తప్పుడు లెక్కలు అని చెప్పేసి కాలేజే ఒప్పుకోవడం కూడా జరిగింది. మేము ఎటువంటి బిల్డింగ్ కట్టలేదు, ఇదంతా దొంగ వ్యవహారం అని చెప్పేసి కాలేజీ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత 2018లో మన కోల్గేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు వచ్చిన తర్వాత ఆయన 2018లో నాంపల్లిలో ఉన్న రూసా బిల్డింగ్లో ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన వాళ్ళందరి మేనేజ్మెంట్లో కూర్చోబెట్టి ఈ ఎడ్యుకేషన్ సొసైటీస్ ఇవన్నీ మీరే సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేసుకొని ప్రైవేట్ చేసుకోండి అని చెప్పేసి ఎటువంటి గవర్నమెంట్ జీవో పాస్ చేయకుండా, ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయకుండా నోటి మాట మీద ఒక పేపర్ మీద రాసిస్తే ఈ ఎయిడెడ్ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ చేసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ ఎయిడెడ్ కాలేజీలకు ఇచ్చిన ప్రతి ఒక్క భూమి కూడా ప్రభుత్వందే. ఈ కాలేజ్ కట్టడానికి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది ప్రభుత్వమే. యూజీసీ ఫండ్స్ నుంచే ఈ కాలేజ్ కట్టడానికి కూడా ప్రతి ఒక్క పైసలుసుకున్న మొత్తం యూజీసీ ఫండ్స్ నుంచే. ఈ మేనేజ్మెంట్స్కి కానీ ఈ కాలేజ్ నడిపించే యాజమాన్యాలకు కానీ ఎటువంటి హక్కు లేదు కాలేజ్ని ప్రైవేట్ చేయడానికో, లేకపోతే ఇంకోటి చేయడానికో, దీన్ని అటానమస్ చేయడానికో, దీని ఫీజులు పెంచడానికో, దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేసి దీన్ని ప్రతి సంవత్సరము విద్యార్థుల నుంచి 5 నుంచి 10,000 అదనంగా ఫీజులు పెంచుకోవడానికి ఎటువంటి హక్కు లేదు. ఏ యాజమాన్యాన్ని కూడా ఏ జీవో ప్రకారం దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేసిరని చెప్పేసి ఇవాళ ఏవీ కాలేజ్ విద్యార్థులు మేము అడుగుతున్నాము. జీవో నంబర్ 33 ప్రకారము ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క క్లాస్లో కూడా కరెక్ట్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా ఏ జీవో ప్రకారం మీరు దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేసిరని చెప్పేసి కూడా ఏవీ కాలేజ్ విద్యార్థులు ఇవాళ అడుగుతున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము 2023లో ఎలక్షన్స్ ముందు పెట్టిన మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్ని తీర్చిదిద్దుతాం, ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్ని బాగుపరుస్తాం అని చెప్పిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కనీసం ఒక విద్యాశాఖ మంత్రి నియమించలేదు, ఒక ఎయిడెడ్ కాలేజ్ పైన కూడా మాట్లాడింది లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు గతంలో ఏదైతే ఎలక్షన్స్ ముందు మీరు విద్యార్థులకు హామీ ఇచ్చిరో అవే హామీలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క ఎయిడెడ్ కాలేజ్ని కూడా గవర్నమెంట్లోకి విలీనం తీసుకోవాలి, లేదంటే ఎయిడెడ్లోనే నడిపేయాలి, గవర్నమెంట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి. జీవో నెంబర్ 35 ఏదైతే జీవో నెంబర్ 35 దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసి ఇదే ఎయిడెడ్ కాలేజీలని గతంలో ఏ విధంగా అయితే ఫీజులు ఉన్నాయో 2,000, 3,000 ఫీజులు ఉన్నాయో అదే ఫీజులతో ఎయిడెడ్ కాలేజీలని నడిపించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ దుస్థితి పట్టిందో అదే విధంగా అనేక ఉద్యమాలు చేస్తాము, అనేక ధర్నాలు చేసి ఈ గత ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దె దింపినామో ఈ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులంతా ఏకమై గద్దె దింపుతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము.